మధ్యలో వేసిన వాక్య భాగం కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడు అయిన దేవా, నీకే వేలా స్తోత్రాలు, వందనాలు ప్రభువా. తండ్రి, గొప్ప దేవా, నీకే వేలా స్తుతులు, వందనాలైనా. మా ప్రయాణం అంతటిలో మీరే మాకు తోడుగా నీడుగా ఉండి మమ్మల్ని నడిపించినందుకు మీకే వేలా స్తుతులు, వందనాలు ప్రభువా. ఈ గృహను తండ్రి దర్శించుటకు నీ కృపను దయచేసినందుకు మీకే వేలా స్తుతులు, వందనాలు ప్రభువా. తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి దేవా పాటలు పాడుచుండగా మీరు మహిమనందినందుకు మీకే వేలా స్తుతులు, వందనాలు ప్రభువా. తండ్రి, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి దేవా. నీ సేవకునిలో మీరుండి తండ్రి, నీ సేవకుని ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే వేలా స్తోత్రాలు, వందనాలు ప్రభువా. దయగలిగిన తండ్రి, మీకే వేలా స్తుతులు, వందనాలు ప్రభువా. తండ్రి, ఈ వాక్యాన్ని విని వాక్యాన్ని గ్రహించుకొని తండ్రి వాక్యానుసారంగా మేము జీవించినట్లు మాకు నీ కృపను దయచేయమని అడుగుచున్నాను తండ్రి దేవా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ తండ్రి వాక్యంతో నింపబడి ఉన్నట్లు మాకు సాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. ఈ కుటుంబంలోనైనా ఎటువంటి శోధనలు, ఎటువంటి శ్రమలు, ఎటువంటి సమస్యలు ఉన్నాయో ప్రభువా, వాటన్నింటినీ యేసయ్య శక్తి కలిగిన నామంలో లయపరచమని అడుగుచున్నాను తండ్రి. గొప్ప దేవానికి వేలా స్తుతులు, వందనాలైనా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. సమస్తము మీతో సాధ్యమే ప్రభువా. తండ్రి, వాక్యం ద్వారా నాయన ఈ కుటుంబంలో ఉన్న శ్రమలు, సమస్యలు యేసయ్య శక్తి కలిగిన నామంలో తండ్రి కొట్టివేయమని అడుగుచున్నాం ప్రభు. తండ్రి, మీకే వేలా స్తుతులు, వందనాలు ప్రభు. వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, వాక్యాన్ని గ్రహించుకొని వాక్యానుసారంగా మేము జీవించినట్లు మాకు సాయం చేయమని, కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి కలుగును గాక. ఆమేన్. యేసయ్య నామమునకే ఘనత కలుగును గాక. ఆమేన్. యేసయ్య నామమునకి స్తుతి, స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావములు చెందును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం రండి. దైవ వాక్యాన్ని మనం చదువుదాం. చదివిన వాక్య భాగంలో నుండి మనం కొన్ని మాటలు ధ్యానం చేస్తుండగా అందరూ శ్రద్ధ పెట్టి దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యాన్ని మనం అంగీకరించి ముందుకు సాగాల్సిందిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక చక్కని ఒక మాట నేను మీ అందరికీ వినిపించడానికి ఈరోజు నేను సిద్ధపడి ఉన్నాను. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం మొదటి వాక్యాన్ని మనం అందరము చూద్దాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయు సమరయు దేశముల యందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంగమునను పాడు చేయుచుండెను. చాలండి. అక్కడ సౌలు అనే ఒక వ్యక్తి ఇంటింట జొచ్చి అనే మాట అక్కడ మనకు జ్ఞాపకం చేసినాడు. నిజంగా ఇళ్లలో ప్రార్థనలు జరుగుతూ ఉంటే ఆయన పని ఏమిటయ్యా అంటే ఎవరు ప్రార్థన చేయకూడదు. ఎవరికి? యేసు ప్రభుని ఎవరు స్తుతించకూడదు, యేసు ప్రభుని ఎవరు గణపరచకూడదు, యేసు ప్రభుని ఎవరు మహిమపరచకూడదు. ఇళ్లలో జరుగుతున్నటువంటి ఆ ప్రార్థనలను ఆటంకము చేస్తూ ఉన్నాడు. ఇలా అక్కడే రాయబడిన మాటని నేను జ్ఞాపకం చేస్తాను. సంఘమును చివరికి ఏం చేసినట్ట? పాడు చేయుచుండెను. అంటే దేవుని సంఘాన్ని, దేవుని పనిని నిజంగా ఆటంకంగా ఉంటూ వచ్చినాడు. ఎవరండి? సౌలు అనే ఒక వ్యక్తి. 4వ వాక్యానికి వస్తే చెదిరిపోయిన వారందరూ కూడా సువార్త వాక్యాన్ని ప్రకటిస్తూ సంచారం చేస్తూ వచ్చినారు. చప్పరుడు దేవనామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. వాళ్ళు అనుకున్నారు, ప్రియులారా, నువ్వు ఏడ చెదరగొట్టొచ్చేమో కానీ, నువ్వు పాడు చేస్తే సంఘాన్ని పాడు చేయొచ్చేమో కానీ, మా దేవుడు మాత్రము మేము నిలబడిన ప్రతి స్థలములో దేవుడు అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా సంఘాన్ని పాడు చేసే వ్యక్తి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, సంఘములో గలిబిడి గందరగోళము రేకెత్తించే వ్యక్తి అక్కడికి వచ్చినప్పుడు నిజంగా దేవుడు తన పిల్లలకు తోడై వారు ఎక్కడికి వెళితే అక్కడ దేవుడే తోడుగా వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం చెప్పండి.
దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లారా, దేవుని వాక్యాన్ని మనం వింటాము. ఈరోజు నీవు నేను మనందరము కూడా దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు నేను ఒక సత్యాన్ని ఇక్కడ మనము గ్రహించాలి. 6వ వాక్యం మనం చూస్తే, ఫిలిప్పు అనే వ్యక్తి సమరయ పట్టణానికి వెళ్ళినాడంట. క్రీస్తుని గురించి ప్రకటిస్తా ఉన్నట్టే అప్పుడే సూచక్రియలు పిల్లరా ఆయన చెప్పిన మాటలు యందు ఎవరు లక్ష్యం ఉంచుతారో వారందరికి పట్టిన అపవిత్రాత్మలో పెద్ద కేకలు వేసి వదిలిపోయినట్టుగా పక్షవాతము కలిగిన వారు కూడా, కుంటివారు కూడా అనేకులు స్వస్థత పొందినారంట. చపలుడు దేవుని నామాన్ని మహిమపడతా. వాక్యం ప్రకటిస్తుండగానే, క్రీస్తుని గురించి స్వార్థ ప్రకటిస్తుండగానే అక్కడ స్వస్థత కార్యాలు జరుగుతూ ఉన్నాయి, అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉన్నాయి. సౌలు ఆ ప్రాంతంలో సంఘాన్ని పాడు చేస్తూ ఉంటే వాళ్ళందరూ చెదిరిపోయిన ఆ ప్రాంతాలకు వెళ్ళిన ప్రతి చోట ప్రభు వారి పక్షమును నిలిచి గొప్ప అద్భుత కార్యములు జరిగిస్తూ వచ్చాడు. అయితే 8వ వాక్యం చదవండి. 8వ అధ్యాయం 8వ వాక్యం. అందుకు ఆ పట్టణంలో మిగులు సంతోషము కలిగెను. ఆ పట్టణానికి ఏమొచ్చిందంటే ఇప్పుడు సంతోషం. ఒక వ్యక్తికి మాత్రమే కాదండి, ఒక గృహానికి మాత్రమే కాదండి, ఆ పట్టణానికి మొత్తం ఏమొచ్చిందంట. 8వ వాక్యం మరల చదువు. ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. అంటే ఒక దేవుని సేవకుడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, దేవుని స్వార్థను ప్రకటించినప్పుడు, దేవుని మాటలు ఎన్నో లక్ష్యం ఉంచినప్పుడు వారిలో ఉన్న చీకటి, వారిలో ఉన్న శాపము, వారిలో ఉన్న అనారోగ్యం, సమస్త వారిలో బాధాన్ని దేవుడు తీసేసి వాక్యము చేత వారిని బలపరిచి, వారిని స్వస్థపరిచి, వారందరికీ దేవుడు ఏం కలుగజేసినాడంటే సంతోషాన్ని కలుగజేసినాడు. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు సంతోషాన్ని పుట్టిస్తాయి, దేవుని మాటలు ఆనందాన్ని కలగజేస్తాయి, దేవుని మాటలు నీకు ఆదరణ కలగజేస్తాయి, దేవుని మాటలు నిన్ను స్వస్థపరుస్తాయి, దేవుని మాటలు నిన్ను లేవనెత్తుతాయి. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ స్థితిలో కుంగిపోయినావో, ఏ పరిస్థితిలో నువ్వు జారిపోయినావో, ఏ చీకటిలో నువ్వు మగ్గి ఉన్నావో నాకు తెలియదు, కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు, వెలుగైన దేవుడు నిన్ను విడిపించట కోసమే ఈ స్వార్థ నీకు వినిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఫిలిప్పుకు దేవుడు తోడై ఉన్నాడు. ఫిలిప్పుకు దేవుడు తోడై అనేక అద్భుతాలు జరిగించాడు. ఆ పట్టణంలో నేనే గొప్పవాడిని, నాకు తప్ప మరొక ఎవరు లేరు అని గారడీలు చేసే ఒక సీమోను ఉన్నాడు అక్కడ. ఫిలిప్పు ఏ పట్టణానికి వెళ్ళాడో, ఏ పట్టణంలో దేవుని ప్రజలందరూ దేవుని వైపు తిరుగుతూ ఉన్నారో ఆ పట్టణంలోనే గారడీలు చేసే ఒక సీమోను అనేది ఉన్నాడు. ఆయన పెద్ద గొప్పవాడని జనులందరూ కూడా విభ్రాంతి పరుస్తూ ఉన్నారు. అందరూ కూడా ఏది జరిగినా కూడా ఆయన దగ్గరికి తీసుకువెళ్తారు. సమాచారం, అయ్యా మా కుటుంబంలో ఇటు జరిగింది, ఇలా చేయాలనుకుంటున్నాం, ఈ కార్యక్రమం ఏది మంచి రోజు చెప్పు, ఏది చెడ్డ రోజు చెప్పు, ఏది జరిగినా కూడా ఆయన దగ్గరికి వెళ్ళేవారు. ఆయన ఏది చెబితే అదే జనులకు ఏదవాక్ అయిపోయేది. ఆయన ఏం చేస్తున్నాడంటే గారడీలు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు. ఈ మాట ఇక్కడ, మాట ఇక్కడ, అక్కడి మాట అక్కడ, ఎవరి మాట వాళ్ళకి చెబుతూ డబ్బులు సంపాదిస్తూ ముందుకు సాగుతున్నాడు. గారడీలు అంటే మోసము చేస్తున్నాడు. ఆ మాట చదువుతారా? 9వ వాక్యం, 8వ అధ్యాయం 9వ వాక్యం. ఒక మనుషుడు లోగడ పట్టణంలో గారడి చేయుచు తానెవడో గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్యపెట్టిరి. దేవుని మహాశక్తి అంటే అసలు ఈయనలోనే ఉంది. ఈయనే ఎవరి ఎంత లక్ష్యం పెట్టినారంట? గారడీలు చేసే సీమోని ఎంత లక్ష్యం ఇచ్చినారు. ఏమో గారడీలు చేసుకుని డబ్బులు సంపాదించుకొని బ్రతుకుతున్నాడు. ప్రజలందరూ ఎవరెవరంట? కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు, అంటే పేదవాని కాని నుండి, ఆ రోజు పని చేసుకుని ఆ రోజుకు పూట గడిచే వారి దగ్గర నుండి కోట్లకు అధిపతి అయినటువంటి వారి వరకు కూడా అందరూ కూడా ఎవరు ఎంత లక్ష్యం ఉంచారంటే ఇంకా సీమోని ఎంత లక్ష్యం ఉంచారంట. అంటే అతను చెప్పే గారిడి మాటలకు లోబడిపోయినారు. అతను చెప్పే గారిడి మాటలకు లోబడిపోయి
అతని ఎంత లక్ష్యం పెట్టినారంట అంటే అతను చెప్పిన మాటే వింటా ఉన్నారు. 11వ వాక్యానికి వస్తే అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని ఇబ్రాంతి పరిచినందున వారతని లక్ష్య పెట్టింది. ఎప్పుడు ఎంత కాలం అంటే బహుకాలం. చూసారా ఎంత డబ్బు నష్టపోయారు ఆ గ్రామ ప్రజలు, ఎంత డబ్బు పోయిందో, వారి యొక్క ఆస్తి ఎంత నష్టపోయారో. గారడీలు ఇది ఇంత కావాలా, ఈ పని చేస్తే ఇంత, ఆ పని చేస్తే అంత. దేవుడు డబ్బులు అడుగుతాడండి, నీ హృదయం అడుగుతాడు. దేవునికి స్తోత్రం. నీ హృదయం దేవునికి ఇస్తే ఉచితంగానే దేవుడు బాగు చేస్తాడు, ఉచితంగా నేను స్వస్థపరుస్తాడు. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయడి, ఉచితంగా పొందుతుడి, ఉచితంగా ఇవిడి. ఇది దేవుడు వాక్యం. అపోస్తలుడు మత్తయి సువార్త 10:8 ప్రభువు మాట్లాడినాడు. ఉచితం, ఇది ఉచితం. దేవుడిచ్చే ఉచితమైన రక్షణ. ఈరోజు నీకు రక్షణ అనేది దేవుడు ఉచితంగానే ఇస్తాడు. ఏ ఒక్క రూపాయి అక్కర్లేదు. నీ హృదయంలో ఆయనకు చోటిస్తే చాలు, నువ్వు రక్షణ నీకు దేవుడు ఇస్తాడు. నీకు స్వస్థత దేవుడు కలుగజేస్తాడు. నిన్ను ఆయన స్వస్థపరుస్తాడు, నిన్ను ఆయన బాగు చేస్తాడు, నిన్ను ఆయన అభివృద్ధి పరుస్తాడు. నువ్వు ఆయన దగ్గరికి వస్తే చాలు, నువ్వు ఆయన పాదాలు పట్టుకుంటే చాలు. ప్రభువా, నేను పాపిని, తెలిసి తెలియక ఇంతవరకు జారిపోయానయ్యా, ఇక నుండి నేను మార్గంలో వెళ్ళకుండా నాకు సహాయం చేయమని నువ్వు వేడుకుంటే నీ పక్షముని నిలబడి నీ కన్న ముందుగా నడిచి పరిస్థితులన్నీ తారుమారు చేసి నీకు ఆశీర్వాదాన్ని తెచ్చేవాడు. చప్పట్లు దేవుని నామమున మహిమ. హల్లెలూయా. ఇంతవరకు నువ్వు గారడీలు చేసేవారిని నమ్మి మోసపోయావేమో. నీ కుటుంబం బాగుపడాలని, నువ్వు అభివృద్ధి చెందాలని, నువ్వు ఆశీర్వదించబడాలని, నువ్వు దీవించబడాలని, నీకు మేలు జరగాలని వారు చెప్పినట్టు, వీరు చెప్పినట్టు, వీరు చెప్పినట్టు, వారు చెప్పినట్టు ఎన్నెన్నో తిరిగి 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 మోసపోయావేమో. జాగ్రత్త. రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఒక పట్టణంలో గారడీలు చేసే వ్యక్తి ఉన్నాడు. ఆ పట్టణంలో కొద్దివాడు మొదలుకొని గొప్పవాడి వరకు అందరూ కూడా అతని మీద లక్ష్యం ఉంచి ఇతనే దేవుని మహాశక్తి అనుకుంటాడు. నిజంగా ఇతనిలో దేవుని శక్తి ఉంది అని అతని మీద లక్ష్యం ఉంచి మోసపోతూ వచ్చారు. పిల్లరా, మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 12వ వాక్యంలో, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి. అక్కడ ఆగుతారు. సీమోను కూడా ఏం చేసినాడంట? నమ్మి బాప్తిసం పొంది. అంటే గారడీలు చేసేవాడు కూడా ఇప్పుడు ఏమైనాడు? నమ్మినాడు, ప్రభువుని నమ్మినాడు. ప్రియులారా, నేను ఒక మాట జాగ్రత్తగా ఇందులో చెప్పిన మాటను మీరు గుర్తుపట్టాలి. ఇదివరకు ఏం చేస్తున్నాడు? గారడీలు చేసేవాడు. ఇప్పుడు ఏమైనాడు? ప్రభు మాట ఏదో లక్ష్యం ఉంచాడు. ఫిలిప్పు సువార్త ప్రకటిస్తే యేసుక్రీస్తు ప్రభుని గురించినటువంటి వార్త ఫిలిప్పు ఆ పట్టణానికి తీసుకొని వచ్చాడు. ప్రభు మన కోసం బలైపోయినాడు, ప్రభు మన కోసం మరణించాడు, ప్రభు మన శిక్షను భరించి ఆయన మరణించి తిరిగి లేచినాడు, మన పాపముల నుండి విడిపించడం కోసం ప్రభు వచ్చినాడు అని ప్రభువు గురించిన సంగతులు తెలియచేస్తే వెంటనే ఎవరు లోబడినారంటే ఆ ప్రాంత ప్రజలందరూ లోబడి నిజంగా ప్రభు మా పాపముల కోసము వచ్చాడని నమ్మారు. వారు కూడా నమ్మి బాప్తిసం పొందినట్టుగానే ఇప్పుడు గారడీలు చేసే వ్యక్తి కూడా నమ్మి బాప్తిసం పొందాడు. ప్రియులారా, అందరిలాగానే వచ్చినాడు, బాప్తిసం పొందాడు. అక్కడ రాయబడిన మాట నేను జ్ఞాపకం చేస్తాను, రండి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పుని ఎడబాయకుండి. ఇంకా ఫిలిప్పు ఎక్కడికి పోతే అక్కడికి పోతున్నాడు, ఎక్కడ స్వార్థ ప్రకటించి అక్కడికి పోతున్నాడు, ఫిలిప్పుతోనే తిరుగుతున్నాడు, ఎడబాయలేదు. అంటే దేవుని సేవకునితోనే ఉంటున్నాడు. అక్కడే రాయబడిన మాట చదువుతారా? చూసే క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూసి విభ్రాంతి నొందెను. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఫిలిప్పు అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఫిలిప్పు స్వార్థ ప్రకటిస్తూ ఉంటే ఆడ అనేక దెయ్యాలు తొలగిపోతున్నాయి, అనేక కుటుంబాలు కట్టబడుతూ ఉన్నాయి, అనేక శాపగ్రస్తమైన తొలగిపోతా ఉన్నాయి, అనేకులు బాగుపడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అనేక సూచక్రియలు, అనేక అద్భుతాలు దేవుడు ఫిలిప్పును వాడుకొని జరిగిస్తా ఉన్నాడు. ఇది చూసినటువంటి గారడి సీమోను
ఆశ్చర్యపోతా ఉన్నాడండి. 14వ వాక్యంలో చూస్తే సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించారని యెరూషలేములోని అపోస్తులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీదనో ఆయన దిగి ఉండలేదు. మరొక మాటకి నేను జ్ఞాపకం, సమరయ వారు దేవుని వాక్యాన్ని అంగీకరించారు. ఈ వార్త ఎవరికి వినబడిందంటే అపోస్తులు కనుక ప్రభు శిష్యులకు వినబడింది. నిజంగా వాళ్ళ ప్రభుని నమ్మినారంట, ప్రభుని తెలుసుకున్నారు. ఒకప్పుడు అదే శిష్యులు ఆ ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు ఏం చేశారు అంటే అక్కడ ఆటంకం చేసినారు. మీరు మా ఊరికి రావద్దు, యేసు ప్రభుని తిరస్కరించినారు. లోకాసు వార్తలో 9వ అధ్యాయంలో 51వ వాక్యంలో ఆ సమరయ గ్రామస్తులు ఏం చేసినారు చూడండి. 9వ అధ్యాయం 51వ వాక్యం. ఆయన పరమనున్న చేర్చుకునబడు దినము సంపూర్ణం పరిపూర్ణమగునప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళినప్పుడు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించిరి. గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళ నభిముఖముడై నందున వారు ఆయనను చేర్చుకొనలేదు. ప్రియులారా, ఇక్కడ ప్రభువుని చేర్చుకొనలేదు అంటే వారికి ఏ మనసు లేదు, చేర్చుకునే మనసు లేదు. ప్రభు పిల్లలను చేర్చుకునే మనసు లేదు, ప్రభు మాటలు వినే మనసు లేదు, ప్రభు యొక్క వాక్యాన్ని వినే మనసు లేదు వారికి. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే అదే శిష్యులు ఏమంటున్నారంటే 54, 55 వాక్యంలో శిష్యులని యాకోబు యోహాను అంటున్నారు. అది చూసి ఏంది ప్రభువా, నిన్ను చేర్చుకోరా, వాళ్ళు నీ మాటలు వినరా, అయితే వాళ్ళని ఏం చేస్తాం ఇప్పుడు, నాశనము చేద్దామయ్యా, ఆ పట్టణంలో ఉన్న గ్రామ ప్రజలందరినీ నాశనం చేద్దామని శిష్యులు ఎవరికి సలహా ఇస్తున్నారంటే ప్రభుకే సలహా ఇస్తున్నారు. కొంతమంది సలహాలు ఇస్తుంటారు, చూసారా, ఎవరికి సలహాలు ఇస్తుంటారు, దేవునికే సలహాలు ఇట చేస్తే బాగుంది, అట చేసి ఉంటే బాగుంది. అక్కడ చదవండి 54, 55 వాక్యం. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. అంతటా వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరి. శిష్యుల్ని ప్రభు గద్దించినాడు. మరి నాశనం చేయాలని కోరుకుంటాను, నేను నాశనం చేయడానికి రాలేదు. ప్రభు వచ్చింది దేనికోసం, పాపులను రక్షించుటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. పాపులను రక్షించుట క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ప్రభు శిష్యులకు తొందర ఎక్కువైపోయింది. ప్రభుని చేర్చుకోకపోతే వాళ్ళకి ఏమైంది, పాపం వస్తుంది. ఏంది ప్రభు నిన్ను చేర్చుకోరా, ఇంత ప్రేమ కలిగిన వాడు, ఇంత కృప కలిగిన వాడు, ఇంతమందిని బాగు చేస్తుంటే వాళ్ళు నిన్ను చేర్చుకోరా. ఆకాశం నుండి అగ్ని వచ్చి వాళ్ళని గాలి చేసేట్టు మేము ఆజ్ఞాపించామా? ఆ రోజు ఏది ఆజ్ఞాపించినాడు కదా, మేము కూడా ప్రార్థన చేసామంటే ప్రభు అంటున్నాడు మరి గద్దించినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతిదానికి ఒక సమయము ఉంది, ప్రతిదానికి సమయం ఉంది. అలాంటి శిష్యులు ఇప్పుడు ఏమంటున్నారంటే 14వ వాక్యంలో, అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 14వ వాక్యం, సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించి ఒకప్పుడు నిరాకరించారు. ఒకప్పుడు మాకు ఆ యేసు ప్రభు వద్దు, ఒకప్పుడు ఆ యేసు ప్రభు మాటలు వినడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు 14వ వాక్యంలోనికి వచ్చేసరికి దేవుని వాక్యాన్ని అనగా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించారు, యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకున్నారు, యేసుక్రీస్తు ప్రభుకు తన హృదయములను ఇచ్చారు, వారి గృహంలో చోటు ఇచ్చారు, వారి గ్రామంలో చోటు ఇచ్చారు. చప్పటి దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నవారు ఇప్పుడు దేవుణ్ణి చేర్చుకున్నారు, దేవుని మాటలు విన్నారు. ప్రియులారా, ఆ మాట ఎవరికి వినపడిందంటే యేసు ప్రభు యొక్క శిష్యులకు వినపడింది. అయ్యో, ఒకప్పుడు మేమే తొందరపడినామే, వారు నాశనమైపోవాలని కోరుకున్నామే. లేదు 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 లేదు, ఈరోజు వాళ్ళు దేవుణ్ణి చేర్చుకున్నారు, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారు. ఈరోజు ప్రభు బిడ్డల వాళ్ళు మార్చబడినారని విని పేతురు, యోహాను వారి యొద్దకు పంపబడినారు. చప్పటి దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. 15వ వాక్యం చదువుదాం. వీరు వచ్చి
వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. ప్రియులారా, ఎవరిని పొందాలంట? ఆత్మను పొందాలి. ఆత్మను పొందాలి. ప్రభువా, వీళ్ళు నీ ఆత్మను పొందుకోవాలయ్యా, నీ పరిశుద్ధాత్మ శక్తిని వీళ్ళు పొందుకోవాలయ్యా. ఎందుకంటే నీ ఆత్మను పొందుకుంటే వీరు చక్కగా నిలబడతారు. చమడ దేవునామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. నా ఆత్మ లేనివాడు నా వాడు కాలేను. ప్రభువా, నీ ఆత్మను వీరు పొందాలి. నమ్మి వీరు బాప్తిసం పొంది నీ ఆత్మను పొందుకోవాలి. వీరు అప్పటికే బాప్తిసం పొందారు, ప్రభువుని అంగీకరించారు, కానీ నీ ఆత్మను కూడా వీళ్ళు పొందుకోవాలయ్యా. నీ ఆత్మ చేత వీరు నింపబడాలయ్యా అని అపోస్తలులు వచ్చి వారి కోసము ప్రార్థనలు చేశారు. చేతులుంచారు వారి మీద. చేతులుంచి వారు ప్రార్థన చేసినప్పుడు 16వ వాక్యంలో చదువుతాం, అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం మాత్రము పొంది ఉండిరి. అప్పుడు పేతురును సీమోనును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. ప్రియులారా, చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధ ఆత్మతో వారు నింపబడినారు. చబలుడు దేవునామని మహిమపడతాం. హల్లెలూయా. ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నవారు ఫిలిప్పు ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఫిలిప్పు సువార్తకు ప్రకటిస్తున్నప్పుడు అక్కడ గారడీ వ్యక్తి కూడా అక్కడ మార్పు చెందాడు. గారడీ చేసే వ్యక్తి కూడా బాప్తిసం పొందాడు. వారితో పాటు ఆ సమరయులు కూడా బాప్తిసం పొందారు. అయితే యేసు ప్రభుని తెలుసుకున్నారని, యేసు ప్రభుకు స్థానం ఇచ్చారని, యేసు ప్రభుని వారు ఇంకా చేర్చుకున్నారని అపొస్తలులు వినినప్పుడు అక్కడికి వచ్చారు. వచ్చి చేతుల నుంచి వారి కోసం ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు పరిశుద్ధ ఆత్మతో నింపబడాలని. చేతులుంచట వలన 18వ వాక్యం, పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహించబడిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వారు ఆత్మను పొందుకున్నారండి. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఈ విషయాన్ని ఎవరు గమనించినారంటే ఈ గారడీ చేసే సీమోను గమనించినాడు. ఇదేందబ్బా, వీళ్ళు చేతులుంచగానే పరిశుద్ధాత్మ దేవుడే దిగి వచ్చినాడే, దేవుడే సాక్షాత్ ఇక్కడికి దిగి వచ్చి వీరిలోనికి వచ్చేసాడే, వీరితో పాటు ఉంటున్నాడే, ప్రభువే వీరికి తోడుగా ఉన్నాడే. అయితే నాకు కూడా ఆ శక్తి కావాలా, నాకు కూడా ఆ వరం కావాలా, నాకు కూడా అభిషేకము ఆత్మ కావాలా, ఎట్ట చేయాలా అని పేతురు యోహాను దగ్గరికి ఏం తీసుకుపోయినారు? డబ్బు తీసుకుపోయినాడు. డబ్బు తీసుకుపోయి వారి ఎదుట, ఎందుకంటే అప్పటికే గారడీలు చేసి బహుధనాన్ని సమకూర్చుకున్నాడు. వాళ్ళను మోసం చేసి వీళ్ళను మోసం చేసి డబ్బంతా సమకూర్చుకున్నాడు. ఈ డబ్బులు తీసుకుపోయి చదువుతారా మాట 19వ వాక్యం, వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇవ్వడని అడిగాను. ప్రియులారా, బాప్తిసం పొందినాడు. బాప్తిసం పొంది దేవుని కొరకు బ్రతకాలి కదా, ఇంకా దేవుని కొరకు జీవించాలి కదా, దేవుని అడగాలి కదా, ప్రభువా నువ్వు నాకు ఆ వరం అనుగ్రహించయ్యా, నీవిచ్చే వరాలు కదా ఈ ఆత్మను పొందుకోవటం, పరిశుద్ధాత్మ శక్తి ప్రభావంతో నింపబడం, ఇది నీవిచ్చేది కదా. ప్రియులారా, దేవుణ్ణి అడగాలి. కానీ ఇప్పుడు ఎవరిని అడుగుతున్నారు? అపోస్తలులను అనగా దేవుని శిష్యులను, అయ్యా ఈ డబ్బులు తీసుకొని నాకు వరము ఇయ్యయ్యా. నేను ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్ళు ఏం కావాలంట? వాడు పరిశుద్ధాత్మతో పొందినట్టు ఈ అధికారము నాకు ఇయ్యయ్యా అని అడుగుతూ వచ్చినారు. 21 చదువుతామా? అందుకు పేతురు అంటున్నాడు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనస్సు నంది ప్రభువును వేడుకొనుము. ప్రియులారా, బాప్తిసం పొందినాడు కదా, మళ్ళీ ఏమంటున్నాడు ఇక్కడ? మారు మనసును పొందుము అంటున్నాడు. అంటే బాప్తిసం ఎట్లా పొందినాడు? అందరూ పోయి మునిగొస్తున్నారు, నేను పోయి నీళ్ళలో మునిగొద్దాం అంతే. ఇది ఆయన చేసిన పని. నిజంగా మారు మనసు పొందలే. అక్కడే దేవుని సేవకుడు అంటారు, నీ చెడుతనము మాను. బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలి? చెడుతనాన్ని మానుకొని మారు మనసు పొంది మార్పు చెందినవి తీసుకోవాలి. తప్పుడు దేవునామని మహిమపడతాం. హల్లెలూయా. హృదయము ఇంకా దేవుని ఎదుట సరిగా లేదు. 21వ వాక్యము, ఈ సీమోను యొక్క
ఈ గారడి సీమోని యొక్క హృదయము దేవుని ఎదుట ఎట్టుందంట? సరిగా లేదు. మనుషులను మోసం చేస్తున్నాడు, మనుషుల్ని మోసం చేసి డబ్బు సమకూర్చుకున్నాడు. ఇప్పుడు ఎవరిని మోసం చేస్తున్నాడు? దేవుణ్ణి కూడా. చూసారా? దేవుని ఎదుట సరిగా లేకుండానే దేవుని దగ్గరికి వచ్చేసాడు. ఏమని? వరాన్ని పొందుకోవాలని, డబ్బులిచ్చి పొందుకోవాలని. అందుకే అపొస్తలులు అంటున్నారు, నువ్వు డబ్బులిచ్చి ధనమిచ్చి నీ వరాన్ని పొందుకోవాలనుకుంటున్నావు కాబట్టి నీ ధనము, నీ సంపాదన అంతా కూడా, నీ వెండి నీతోనే నశిస్తుంది. జాగ్రత్త. ఇకనైనా నువ్వేం చేయాలా? నీ చెడుతనని మానుకొని మారు మనసు పొంది ప్రభుని వేడుకో. ఇకనైనా వేడుకో, దేవుని వేడుకో. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. ఇది నువ్వు ఇకనైనా నువ్వు దేవుని వేడుకో. చేసింది తప్పు, చేసింది పొరపాటు. అయ్యా నేను చేసిందంత తప్పు, అయ్యా నేను చేసిందంత పొరపాటు, అయ్యా నేను వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాను, మాట్లాడకూడని మాటలు మాట్లాడినాను, అయ్యా నేను చేసిన పని తప్పయ్యా అని నువ్వు ఒప్పుకో. నువ్వు ఒప్పుకుంటే ఒకవేళ దేవుడు నిన్ను క్షమించవచ్చునేమో. ఇకనైనా నువ్వు ఒప్పుకునే దానికి ప్రయత్నం చేయి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు గారడీలు చేస్తేనే దేవుని సేవలో కూడా ఉండొద్దు. నువ్వు గారడీలు చేస్తూనే దేవుని బిడగా నువ్వు ఉండొద్దు. నువ్వు గారడీలు చేస్తూనే నువ్వు విశ్వాసిగా సాగొద్దు. నువ్వు మోసం చేస్తూనే విశ్వాసిగా ఉండొద్దు. పిల్లరా, పేరుకు విశ్వాసే కానీ నిజమైన విశ్వాసము లేదు. డబ్బుతో అది కొనాలనుకున్నాడు, ధనాన్ని బట్టి వరాన్ని సంపాదించాలనుకున్నాడు. ఈరోజు డబ్బుతో బాగోయేది కాదు. డాక్టర్లు అంటారు ఆపరేషన్ చేసేటప్పుడు, మేము కూడా దేవుని మీద భారం వేసి చేయాల్సింది, తర్వాత ఇంకా దేవుడే. మేము కూడా దేవుని మీద భారం వేసి చేసేవాళ్ళమే. మీరు కూడా దేవునికి ప్రార్థన చేసుకొని, ఏ డాక్టర్ అయినా కూడా మాకు తెలిసిన వైద్యం మేము చేస్తామంటే ఆ తర్వాత దేవుడు చూసుకోవాల్సింది. వీళ్ళరా, ప్రాణములు కాపాడేది దేవుడే. చపలుడు దేవుడు నామని మహిమపడతాం. హల్లెలూయా. నీ రోగము నుండి విడిపించేది దేవుడే. దేవుడు ఒక్క ఆజ్ఞ, ఒక్క మాట నోటి నుండి పలికినాడంటే అక్కడ కార్యం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇకనైనా నువ్వు దేవుణ్ణి వేడుకో. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. చపలుడు దేవుడు నామని మహిమపడతాం. హల్లెలూయా. ఈ గారడీ సీమోను హృదయము దేవుని ఎదుట సరిగా లేదు, కానీ దేవుని నుండి ఎంతగానో ఆశిస్తా ఉన్నాడు మేలును. దేవుని నుండి ఇంకెంతగానో మేలును ఆశిస్తా ఉన్నాడు. నిజంగా నీకు మేలు జరగాలంటే నీ చెడుతనాన్ని పూర్తిగా విడిచిపెట్టాలని, నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టాలని, నీ మోసపు క్రియలను విడిచిపెట్టాలని, నువ్వు దేవుని ఎదుట నీ హృదయం సరిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సభలో దేవునామని మహిమపడతాం. ఇకనైనా నువ్వు దేవుని ఎదుట నువ్వు సరిగా నిలబడడానికి ప్రయత్నం చేయి. నువ్వు నిలబడలేకపోతున్నావా? ఉన్నది ఉన్నట్టు ఒప్పుకో. ప్రభువా, నేను నీలో సరిగా నిలబడలేకున్నాను, నీలో నేను సాగలేకున్నాను. నన్ను బలహీనపరచు దురాత్మను తీసేయి, నన్ను కృంగదీసే దురాత్మను తీసేయి, నన్ను లేవలేకుండా చేసే దురాత్మను తీసేయి, ఆ శాపాన్ని తీసేయి, ఆ ఉచ్చు నుండి విడిపించు, ఆ పాపము నుండి విడిపించు, ఆ శాపము నుండి విడిపించు. యేసు అనగా రక్షించువాడు. చపలుడు దేవుని నామమున మహిమపడతాం. ఈరోజు నిన్ను విడిపిస్తాడు. ఎంత ఘోర పాపినైనా ఆయన ప్రేమతో చేర్చుకొని, ఆయన తన బిడ్డగా మార్చుకొని, తన అభిషేకంతో, తన ఆత్మతో ఆయన నింపి నిలబెట్టగలిగిన వాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడిని దేవుడు స్వస్థపరచలేదా? పక్షవాత రోగంతో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు స్వస్థపరచలేదా? ప్రియులారా, పేతురుతో జ్వరంతో బాధపడుతున్నప్పుడు స్వస్థపరచలేదా? కుష్ఠరోగులు ఊరి బయట బ్రతుకుతున్న వారిని స్వస్థపరచలేదా? ఈరోజు ప్రభు స్వస్థపరిచేవాడు, ప్రభు బాగు చేసేవాడు. ఈరోజు ప్రియులారా, ఊచ చేయగలిగిన వ్యక్తిని బాగు చేసినాడు. ఇదిగో నేను చెప్తున్నాను, వినండి. సమాజ మందిరంలో దెయ్యపాత్మతో పట్టినటువంటి, అపవిత్రాత్మ పట్టిన వ్యక్తిని బాగు చేశాడు. అంటే మందిరములో దేవుడి మాటలే ఉంటున్నాడు, కానీ అతనికి దురాత్మ ఉంది. మందిరాన్ని పోవటం నిద్రపోవటమే, వినేదిలే ఏమిలే.
దురాత్మ బట్టి దేవుని వాక్యాన్ని వినకుండా చేస్తా ఉంది. ఆ దురాత్మను కూడా యేసు ప్రభు ఎలాగొట్టినాడు. దేవునికి స్తోత్రం. పేతురంత జ్వరముతో విపరీతంగా బాధపడుతూ మంచానికి పర్మనెంట్ యేసు ప్రభు ఇంటిలోనికి వెళ్ళి ఆ బిడ్డను స్వస్థపరిచినాడు. దేవునికి స్తోత్రం. పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి ప్రభు ఒక చోట ఉన్నాడని, ఒక ఇంటిలో దిగి ఉన్నాడని వాళ్ళు తెలుసుకొని పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తిని మంచాన్ని తీసుకొని వస్తే ప్రభు అతని పాపమును క్షమించి అతని రోగమును స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. కుష్ఠరోగులు ఊరి బయటగా ఉంటే రోగులు ఊరి బయట ఉన్నారని ప్రభు వారి మధ్యలోనికి వెళ్ళి వారిని కూడా ప్రభు స్వస్థపరిచినాడు. దేవునికి స్తోత్రం. 10 మంది కుష్ఠరోగులు ఊరి బయట ఉంటే 10 మందిని ప్రభు స్వస్థపరిచినాడు. అయితే తిరిగి వచ్చింది ఎవరయ్యా అంటే ఒక్క వ్యక్తి మాత్రమే ప్రభు దగ్గరికి తిరిగి వచ్చాడంట. బాగుపడింది ఎంతమంది? 10 మంది బాగుపడినారు. 10 మంది ఊరి బయట బ్రతుకుతున్నారు. ఎన్ని రోజులైందో వారు ఊరి బయట బ్రతకటం, ఎన్ని రోజులైందో వాళ్ళ కుటుంబ సభ్యులతో ఐక్యత లేక, ప్రేమ లేక ఉండటం. ఎందుకంటే వారిని వేరు చేసింది ఏమిటయ్యా అంటే రోగమే. ఒక కుష్ఠ రోగము వారి ఇంటిలో లేకుండా చేసింది, వారిని వాళ్ళ బంధువులు ప్రేమించకుండా చేసింది. ఒక రోగము వారి కుటుంబ సభ్యులు కలవకుండా చేసింది. ఆ రోగము యేసు ప్రభు ఏం చేసినాడు? తీసేసి మళ్ళా కుటుంబ సభ్యులు కలిపినాడు. చపలుడు దేవుని నామాన్ని మహింపడతా. ఈ రోజు నిన్ను ఏ శాపం పట్టుకొని, ఏ రోగం పట్టుకొని నీ కుటుంబంలో ఐక్యత లేకుండా, ప్రేమ లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా ఏ రోగము, ఏ చీకటి, ఏ శాపము అది చేస్తుందో ఈరోజు నా ప్రభు విడిపించి నీ కుటుంబంలో నిన్ను మళ్ళా ఐక్యత, నీ కుటుంబంలో నీకు సమాధానం, నీ కుటుంబంలో మళ్ళా నెమ్మది, నీ కుటుంబంలో మళ్ళా పూర్వపు రోజులు రాయనీయబోతున్నాడు. చపలుడు దేవుని నామాన్ని మహింపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా ప్రభువు నీ బాధను చూసినాడు, నీ కష్టాన్ని చూసినాడు, నీ నిందలను చూసినాడు, నీ అవమానాన్ని చూసినాడు. నీకు ఆయన పరిష్కారం చూపగలిగిన వాడు. ఈరోజు ప్రియులారా, చెడుతనాన్ని విడిచిపెట్టు, నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్వాన్ని సామెతల గ్రంథంలో మనం చూస్తాం. ఈరోజు నీ దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్వ కలగాలంటే నీలో ఆయనకు వ్యతిరేకమైనది ఏది ఉన్నను అది విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ గారడి సీమోను ఏం విడిచిపెట్టలేదంటే చెడుతనాన్ని విడిచిపెట్టలేదు. చదువుతారా మాట మరలా 8వ అధ్యాయం 22వ వాక్యం. కాబట్టి అపొస్తలుల కార్యం 8:22. కాబట్టి ఈ చెడుతనమును మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీ ఘోర దుష్టత్వంలో నుండి, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. దేవుని సేవకుడికి ఏం కనబడిందంట? దేవుని సేవకునికి ఆ ఇంట్లోకి వచ్చినాక ఏం కనబడిందంట? దేవుని సేవకుడికి ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఏం కనపడిందంట? కనపడింది చెప్పండి, చదవండి ప్రియులారా. ఘోర దుష్టత్వము, ఘోరంగా బ్రతుకుతున్నట్టుగా కనబడింది. ఆ వ్యక్తి చాలా ఘోరంగా బ్రతుకుతున్నాడు, పాపంలో బ్రతుకుతున్నాడు, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు. దేవుని సేవకునికి దేవుడు బయలుపరిచినాడు. బయలుపరిస్తే అంటున్నాడు, నువ్వు దుర్నీతి బంధకములో, నువ్వు పాప బంధకాలంలోనే ఉన్నావు. నువ్వు ఆ బంధకాల్లో నుండి విడుదల బాప్తిసం అయితే పొందావు, కానీ నీ హృదయం మారలేదు. ఎవరితో అంటున్న మాట ఇది? గారడి సీమోనుతో దేవుని సేవకుడు మాట్లాడుతున్నాడు. నువ్వు చాలా దుర్నీతి బంధకాల్లో ఉన్నావు, దుష్టత్వంలో ఉన్నావు, దుర్మార్గమైన పనులు జరిగిస్తూ ఉన్నావు. ఇకనైనా నువ్వు వాటిని విడిచిపెట్టు, మారు మనసు పొందు, మార్పు చెందు. ఎందుకంటే నీకు ఆరోగ్యం దేవుడు ఇవ్వబోతున్నాడు, ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, నిన్ను నీ కుటుంబాన్ని లేవనెత్తబోతున్నాడు. చపలుడు దేవుని నామాన్ని మహింపడదాం. హల్లెలూయా. అందుకు సీమోను అంటున్నాడు 24వ వాక్యం, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పాను.
మీరు చెప్పిన ఆ నాశనము అనేది నాకు, నా కుటుంబానికి రాకుండా, నేను నష్టపోకుండా మీరే నా కోసం వేడుకోండి అయ్యా, మీరే నా కోసం ప్రార్థన చేయండి అయ్యా. ఇంతవరకు నేను దుష్టత్వంలోనే బ్రతికానయ్యా, దుర్మార్గంలోనే బ్రతికానయ్యా, అందరినీ మోసం చేస్తూనే బ్రతికానయ్యా. నిజంగా మీరు నా కోసం వేడుకోండి అయ్యా, దేవుని వేడుకోండి, మీరు నా కోసం ప్రార్థనలు చేయండి అయ్యా. ఎందుకంటే ఆ నాశనం అయిపోతా ఉన్నావు కదా, నీ వెండి నీతో నేను నశించున్నావు కదయ్యా. అయ్యా, నేను నశించిపోకుండా నా కోసం ప్రార్థన చేయండి అయ్యా. ఎవరంటున్న మాట ఇది? సీమోను బాప్తిసం పొందుకున్నాడు, హృదయం ఆలోచన మారకుండా, మారు మనసు పొందకుండా బాప్తిసం పొందాడు. ఒకప్పుడు చెదిరిపోయిన సంఘము వాళ్ళు చెదిరిపోయి అనేక ప్రాంతానికి స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ప్రియులారా, అక్కడ జరుగుతున్నటువంటి మహా గొప్ప కార్యం ఏమిటంటే గారిడి చేసే సీమోను మారినాడు. చపలోడు దేవనామని మేము 25వ వాక్యం చదవండి. అంతట వారు సాక్ష్యం ఇచ్చచ్చు, ప్రభువు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచూ వచ్చిరి. ప్రియులారా, సమరయుల అనేక గ్రామంలో ఇక సువార్తను సంతోషముతో వారు ప్రకటిస్తూ వచ్చారు. ఒకప్పుడు వారు సమరయ గ్రామస్తులు యేసు ప్రభును చేర్చుకొనలేదు. ఇప్పుడు యేసు ప్రభువును అంగీకరించిరి. అదే సమరయ గ్రామస్తులు యోహాను సువార్తలోనికి రండి, నేను ముగిస్తానిక. యోహాను సువార్తలో రాయబడినటువంటి 4వ అధ్యాయంలో మనం చూస్తాం 7వ వాక్యం. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహము కిమ్మని అని ఆమెను అడిగాను. ప్రియులారా, 8వ వాక్యం. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ప్రియులారా, ఆహారం కొనడానికి వాళ్ళు ఊరిలోకి పోయినారు. సమరయ స్త్రీ నీళ్లు చేదుకొనుటకు ఆ ప్రాంతానికి వచ్చిందని. అయితే ప్రియులారా, ఇక్కడ సమరయ స్త్రీ జీవితాన్ని యేసు ప్రభు అద్భుతంగా మారుస్తున్నాడు. ఏమిటంటే సమరయ స్త్రీ చేస్తున్నటువంటి పనులను ప్రభు విప్పి చెప్పేశాడంటే. ఏమిటయ్యా అంటే, అయ్యా నాకు ఆ నీళ్లు కావాలయ్యా, నిత్యము ఓరెడి నీటి బుగ్గను దేవుడు పుట్టించేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. తప్పికొని వారులారా, మీరు వచ్చి నేనిచ్చు నీళ్లు త్రాగువాడినప్పుడు తప్పికొనడు, నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిన నీటి బుగ్గను పుట్టిస్తానని ప్రభు ఎప్పుడైతే సమరయుడు చెప్పాడో, అయ్యా నా నీళ్లు నాకు కావాలయ్యా, ఆ నీళ్లు నాకు కావాలయ్యా, నేను ఎప్పుడు ఈ బావి దగ్గరికి రాకుండా ఆ జీవజలం నాకు అయ్యయ్యా అని వేడుకుంటుంటే, నీ భర్తను పిలుసుకురాపమ్మా అంటే నాకు భర్త లేడయ్యా. నిజమే ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదు, నీకు 5 పెనిమిట్లు ఉండేది, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు అని చెప్పినప్పుడు సత్యమేనయ్యా, నువ్వు చెప్పింది వాస్తవమేనయ్యా అని సమరయ స్త్రీ యేసు ప్రభుని గుర్తుపట్టి యేసు ప్రభు గురించి గ్రామంలోనికి వెళ్ళి తమ తీసుకొచ్చిన కొండ అక్కడే విడిచిపెట్టి వెళ్ళి గ్రామంలోనికి వెళ్ళి ఏం చెప్తున్నాయంటే 39వ వాక్యం, నేను చేసినవన్నీ నాతో చెప్పిన నా ప్రభు ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ఊరిలోనికి వెళ్ళి సమరయులు అనేకులకు చెబితే అనేకులంట 39వ వాక్యంలో ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చపలోడు దేవనామని మహింపరుగా. ఒకప్పుడు ఆ సమరయులు యేసు ప్రభువును చేర్చుకోలే, ఒకప్పుడు యేసు ప్రభు సువార్తను వాళ్ళు అంగీకరించలే. యేసు ప్రభు గురించి సువార్త ప్రకటిస్తుంటే ఆ గ్రామస్తులు అడ్డుగించారు, ఆ గ్రామస్తులు ఆటంకం చేశారు. ఇప్పుడు అదే గ్రామస్తుల్లో గొప్ప మార్పు చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళందరూ కూడా ఆయనను బ్రతిమలాటం ప్రారంభించినారు. అయ్యా మా దగ్గర ఉండాలయ్యా, మా ఊరికి రావాలయ్యా, మా ఊర్లోనే ఉండాలయ్యా అని యేసు ప్రభుని ఆహ్వానించినప్పుడు ప్రియులారా, యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళి 2 దినాలు ఉన్నాడంట అక్కడ. చబరుడు దేవునామని మహింపరుగా. ఆయన మాటలు వినినందున అనేకులు నమ్మి ఆయన చూసి అంటున్నారు, ఆ స్త్రీని చూసి అంటున్నారు, అయ్యా
నిజంగా లోక రక్షకుడని నమ్మి, అమ్మా ఇక నువ్వు చెప్పిన మాటను బట్టి కాదు కానీ మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని చపరుడు దేవుని నామాన్ని మహిమపడ్డాం. హల్లెలూయా. ఈరోజు గొప్ప మార్పు వచ్చిందండి. సమరయ స్త్రీని కూడా దేవుడు వాడుకొని తన పాపముల నుండి విడిపించి, తన శాపము నుండి విడిపించి ఆ గ్రామ ప్రజలందరూ మార్పుకు కారకురాలైన. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. నీవు కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటే గొప్ప కార్యములు ఆయన చేయగలడు. తలనుంచి చిన్న ప్రార్థన చేస్తాం. ఈరోజు ప్రియులారా, యేసు ప్రభు వాక్యానికి నువ్వు చోటిస్తే గొప్ప మార్పు, గొప్ప ఆశీర్వాదం, గొప్ప దైవ దీవెనలను నువ్వు పొందుతావు. నేను ప్రార్థన చేయబోతున్నాను. నిజంగా సంఘమునికి హింస కలిగింది. సౌలైతే ఇంటింటో చొచ్చి అనేకులను చిత్రహింసలు పెట్టాడు. అదే సౌలు మరొక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ప్రభు దర్శించాడు. సౌలా సౌలా, నువ్వు నన్నేలా హింసించుచున్నావు? ఎవరయ్యా నువ్వు అంటే, నువ్వు హింసించుచున్న యేసు నేనే అయ్యా, నన్ను క్షమించయ్యా అని పశ్చాత్తాపడినప్పుడు సౌలును పౌలుగా దేవుడు మార్చి దేవుని సేవ చేసే వ్యక్తిగా మార్చాడు. నిజంగా దేవుని పిల్లలకు హింస కలిగిన కొలది, దేవుని పిల్లలకు ఇబ్బంది కలిగిన కొలది, దేవునికి పిల్లలకు బాధ కలిగిన కొలది వాళ్ళు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన విడిచిపెట్టి వెళ్ళి దేవుని పనులనే వారు ఉన్నారు. అయితే దేవుని పిల్లలు వెళ్ళిన ప్రతి స్థలంలో అద్భుతాలు దేవుడు చేశాడు. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే హింస పెడుతున్నారో, ఎవరైతే ఈడ్చుకొని పోతున్నాడో దేవుని పిల్లలను, ఆ వ్యక్తిని దేవుడే దర్శించి గొప్ప వెలుగుతో నింపి తన జీవితాన్ని మార్చాడు, తన పేరును మార్చాడు, తన పరిస్థితులు మార్చాడు. ఇక్కడ మారిన వ్యక్తి అంటున్నాడు, ఇక నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని ప్రభు కొరకు నేను మరణించడానికనే సిద్ధం. దేవుని పని చేయకుండా నేను మానుకోను. దేవుడే నాకు కావాలి. ఆ ప్రభు వెలుగుని నేను చూశాను, ఆ ప్రభు స్వరాన్ని నేను విన్నాను, ఆ ప్రభు ప్రత్యక్షత నేను చూశాను. నాకు ఆ ప్రభు కావాలి. ఆ ప్రభుని నేను తెలుసుకున్నాను. మీరు కూడా తెలుసుకోండి. మీరు చంపుతారా? చంపండి. ప్రభుని గురించి నేను ప్రకటించకుండా ఉండను, ప్రభుని స్తుతించకుండా నేను ఉండను, ప్రభువు గురించి నేను తెలియచేయకుండా నేను ఆహారం తీసుకోను. ముమ్మారు బెత్తములతో కొట్టినా, రాళ్ళతో కొట్టినా, మీరు చంపే ప్రయత్నం చేసినా, అనేక ఆపదలు వచ్చినా, అనేక ఇబ్బందులు వచ్చినా నేను ప్రభుని విడవను. గొప్ప మార్పు వచ్చేసిందండి. ప్రభువే దర్శించినాడు అక్కడ. ఈరోజు కూడా నిన్ను ఇబ్బంది పెడుతున్నారా? నిన్ను హింసిస్తున్నారా? నిన్ను హేళన చేస్తున్నారా? నిన్ను అవమానంగా మాట్లాడుతున్నారా? ప్రభు దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు వారితో మాట్లాడతాడు, ప్రభు దర్శిస్తాడు. ఈడ్చుకొని పోతా ఉంటే ప్రభు పిల్లలు ప్రార్థనే చేశారండి. దెబ్బకు దెబ్బ తీయలేదు, మాటకు మాట అనలేదు. ఈరోజు ప్రభుకు ప్రార్థన చేయటమే వారు చేసిన పని. మధ్యాహ్న సమయమందు సాక్షాత్తు ప్రభువే దిగి వచ్చి, సౌలా సౌలా, నువ్వేళ నన్ను హింసించుతున్నాను పేరు పెట్టి పిలిచి ప్రభువే మాట్లాడినాడు. గొప్ప మార్పు వచ్చేసింది. ఈరోజు నువ్వు మోసములో ఉన్నావా? విడిచిపెట్టు. శాపములో ఉన్నావా? విడిచిపెట్టు. పాపములో ఉన్నావా? విడిచిపెట్టు. పరిశుద్ధత వైపు నడుచు. పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కరు పరలోక రాజ్యము చేరరు. ఈరోజు నీవు నమ్మి బాప్తిసం పొంది నీ జీవితంలో మారు మనసు పొంది రక్షణ పొందుకుంటే నీకు గొప్ప పరలోక పట్టణమే నీ కోసం ఎదురు చూస్తుంది. నీ కోసం ఎదురు చూస్తుంది. ప్రభు స్థానాన్ని సిద్ధపరిచాడు నీకు. ఈరోజు నువ్వు విడుదల పొందాలని, నువ్వు రక్షణ పొందాలని, ఈ బంధకాల నుండి బయటికి రావాలని ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. పిలుస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. నీకు ఆపద వచ్చినా, నీకు రోగం వచ్చినా, నీకు కష్టం వచ్చినా ఆయన విడిచిపెట్టాడు. ఆయన నిన్ను అనాథగా విడవడు. అరచేతులలో చెక్కుకున్నానన్నాడు. నీ కొరకు తన ప్రాణమును పెట్టాడు. తన రక్తాన్ని చిందించాడు. తన విలువైన సొత్తుగా ఆయన మార్చుకోవడానికి ఈరోజు ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఈరోజు నువ్వే దేవుడికి కావాలి. నీవే
దేవుని పనిలో వాడబడాలి. నీవే ప్రభు కొరకు నిలబడాలి. దేవుని కొరకు కదిలి వస్తావా? దేవుని పనిలో ముందుకు సాగుతావా? ఈరోజు దేవుడు నిన్ను దీవించడకు నువ్వు దేవుని పని చేయి. దేవుడు నీ పని చేస్తాడు. నీ పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. నీ కుటుంబ పరిస్థితులు అద్భుతకరంగా ముందుకు సాగుతాయి. నువ్వు చేస్తున్న వ్యాపారం దీవెన, నువ్వు వేసిన ఫలము దీవెన, నువ్వు చేస్తున్న పని దీవెన, నువ్వు వెళ్తున్న మార్గం సరళం. ఆపదలు తొలగిపోతాయి, శ్రమలు తొలగిపోతాయి. కష్టాలు, బాధలు, శ్రమలు వచ్చినా ప్రభు విడువడు. దానియేలుకు తోడై ఉండి సింహాల నోటి నుండి తప్పించాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళ జీవితంలో అగ్నిలోనే కాపాడినాడు. ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా కాపాడగలడు. విశ్వసించు ప్రభుని, నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందు. నా పిల్లల జీవితం మారిందని నువ్వే సాక్ష్యం చెప్తావు. నా పిల్లలు నా మాట వింటం లేదు, నా భర్త నా మాట వింటం లేదు, నా భార్య నా మాట వింటం లేదు, నా తల్లిదండ్రులు నా మాట వింటం లేదు. అందరూ నీకు వ్యతిరేకంగా ఉన్నారా? నీ మాట ఎవరు వింటం లేదా? ఈరోజు నువ్వు దేవునికి లోబడు, సమస్తం నీకు లోబడతాయి. నేను ప్రార్థన చేయబోతున్నాను. ఇంకా ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, నా కుటుంబ పరిస్థితులు మార్చయ్యా, నా స్థితిగతులు మార్చు తండ్రి, నువ్వే మాకు దిక్కయ్యా. ప్రభువా, ఈరోజు నిన్ను దేవునికి అప్పగించుకుంటావా? నేను ప్రార్థన చేయబోతున్నాను. 2 చేతులు ఆకాశం వైపు చాపి, గారడీలు చేసే సీమోను మార్చినావయ్యా, చిత్రహింసలు పెట్టే సౌలును మార్చావయ్యా అయ్యా, సమరయులను నిన్ను నిరాకరించిన గ్రామ ప్రజలను మార్చావయ్యా అయ్యా. నువ్వు మార్చగలిగిన దేవుడవయ్యా. కఠినాత్మను కఠినంగా జీవిస్తున్న వారిని మార్చావు. పాప పండకాలు చిక్కుకొని స్త్రీని మార్చావు అయ్యా. అనేకులను మార్చిన దేవుడవయ్యా. నువ్వు మార్చగలిగిన దేవుడు ప్రభువా. ఈరోజు నీవు మా కుటుంబ పరిస్థితులు మార్చే దేవుడు అని నమ్మామయ్యా. మా గ్రామాన్ని మార్చగలిగిన దేవుడు అని నమ్మామయ్యా. నువ్వు రండి తండ్రిని ఆహ్వానిస్తావా? 2 చేతులతో చప్పట్లు కొడుతూ ప్రభుని ఆహ్వానిద్దాం. 2 చేతులు చప్పట్లు కొడుతూ ప్రభుని ఆహ్వానిద్దాం. నోటితో పలుకుదాం, ప్రభువా నాలోనికి రయ్యా, ప్రభువా నాతో ఉండయ్యా, ప్రభువా నువ్వు నాతో ఉండయ్యా, నాకు సహాయం చేయాయా. ఒక అధికారిని ఆహ్వానించినట్టుగా, ఒక అధికారిని ఆహ్వానించినట్టుగా, ఒక అధికారిని ఆహ్వానించినట్టుగా ఆహ్వానించు, 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 ఆహ్వానించు. బలమైన శక్తి యేసు నామమున నిన్ను తాకును గాక. బలమైన శక్తి ఇప్పుడు నిన్ను తాకును గాక. బలమైన శక్తి యేసు నామమున నిన్ను తాకును గాక, తాకును గాక, తాకును గాక. నీ స్థితిగతులు మార్చబడును గాక. పరిశుద్ధ వైద్యు యేసు నామమున నిన్ను దేవుడు నడిపించును గాక. నీ చేయి పట్టుకొని ప్రభువే తన ఆత్మతో నింపును గాక. ఈరోజు నువ్వు ఒక తీర్మానం తీసుకుంటావా? ఈరోజు తీర్మానం తీసుకుంటావా తల్లి, చెల్లి, అక్క? యేసయ్యా నీ కొరకు నేను జీవిస్తాను ప్రభువా. నువ్వు నాకు కావాలి ప్రభువా. నా కోసం ప్రాణం పెట్టిన దేవుడవయ్యా, నా కోసం తిరిగి లేచిన దేవుడవయ్యా. ఎక్కడ 2-3 కూడి ప్రార్థిస్తారు వారి మధ్యలో ఉంటానని చెప్పిన దేవుడవయ్యా. నీ శిష్యుడే నిన్ను నమ్మలేదయ్యా, తిరిగి లేచినావంటే నేను గాయాలలో ఏలు పెట్టి చూస్తే కానీ నమ్ముతానన్నావయ్యా. అయితే కనపడినావు తండ్రి, ప్రత్యక్షమైనవయ్యా. తోమా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులయ్యా. అయ్యా, నా గాయాలలో నీ ఏలు పెట్టి చూడయ్యా అని చెప్పినప్పుడు ప్రభువా చూసి నమ్మి, అయ్యా నన్ను క్షమించు ప్రభు అని, ఇక నుండి నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా అని దేశాలు దాటి, సముద్రాలు దాటి భారతదేశానికి వచ్చి స్వార్థ ప్రకటించాడయ్యా. అయ్యా, నీ కొరకు మరణించడానికి ఆయన సిద్ధపడ్డాడు కానీ ఆ ప్రభు నాకు తెలియదు, ఆ ప్రభు లేయలేదని మాట చెప్పలేకపోయాడయ్యా. నిజంగా చూశాడయ్యా. ఈరోజు ప్రభువా చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నావయ్యా. ఈరోజు నిన్ను నమ్మడానికి ఎందరైతే ముందుకు వచ్చారో, నిన్ను అంగీకరించడానికి ఎందరైతే ముందుకు వచ్చారో వారందరి ధన్యులు అన్నావయ్యా. నీకు స్తోత్రాలయ్యా. ఈరోజు నిన్ను నమ్మిన నీ పిల్లలను
వీడవని ఎడబాయని దేవుడవయ్యా. తిరగరాని చోట్ల తిరిగి వెళ్ళగొర స్థలానికి వెళ్ళి ఇంతవరకు నష్టపోయారేమో అయ్యా. నష్టానికి ప్రతిఫలంగా దీవెన దయచేయ్యా. నీ వద్దకు వచ్చిన వారికి దీవెన దయచేయి. ఈరోజు దేవుని స్తుతించు. ఉన్న పాటని దేవుని స్తుతించు. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే మేమేమైపోదుమో. నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేమయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేమయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నిన్ను మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించినా, మనుషులెల్లారు నన్ను తప్పు పట్టినా. నా ఒంటరి పోరు నన్ను విసిగించినా, మనుషులెల్లారు నన్ను తప్పు పట్టినా. ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేమయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేమయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నిన్ను మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. నా ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి
బ్రతికేస్తానయ్యా నిన్ను మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నిన్ను మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తామయ్యా. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేస్తాం. ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటావా? ఎస్ తండ్రి, ఈరోజు నుండి నీ కొరకు బ్రతికేదానికి నాకు చక్కని అవకాశాన్ని నువ్వు కల్పించావు అయ్యా. నీకు వందనాలు. నీ వాక్యపు వెలుగు మా యొద్దకు నడిపించినందుకు స్తోత్రాలయ్యా. నీ వాక్యపు వెలుగు చేత మమ్మల్ని నింపి మాకు సహాయం చేసినందుకు నీకు స్తోత్రాలయ్యా. నిజంగా ఇంతవరకు లోకములో సంతోషం ఉందని లోకం వైపు పరిగెత్తి ఎంత నష్టపోయానయ్యా. లోకములో ఉంది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమయ్యా. అయ్యా, దానివల్ల నష్టపోయానయ్యా. నన్ను క్షమించు. ఈరోజు నుండి నీ బిడ్డగా నన్ను మార్చుకు. సంపూర్ణంగా నాకు మారు మనసు రక్షణ దయచేయి ప్రభువా. నాయన నీ సొత్తుగా నన్ను మార్చుకో. నాకు కావాల్సిన అవసరతలు మీరే తీర్చే దేవుడు. నువ్వు నాకు తోడుంటే చాలు ప్రభా, నేను దీవించబడతాను. నువ్వు నా వెంట ఉంటే చాలు ప్రభా, నేను నా కుటుంబం ఆశీర్వదించబడతాను. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఒక నిర్ణయం తీసుకుందాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అందరం చదువుదాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకు నావ పగిలినా కడలి పాలైనను అలలు కాంచి వేసిన ఆశలు అనగారిన బ్రతుకు నావ పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎస్, ఈరోజు ఈ నిర్ణయంతో నువ్వు నిలబడతావా? ఎస్ తండ్రి, నిలబడినట్లుగా నాకు సహాయం చేయి ప్రభువా. నీలో కట్టబడినటువంటి గృహం అది కదల్చబడదని నీ వాక్యం ద్వారా నేను తెలుసుకున్నానయ్యా. నిజంగా ఇసుక మీద కట్టబడిన గృహం అది నిలబడదు, బండ మీద కట్టబడినటువంటి గృహం మాత్రం నిలబడుతుంది. అయ్యా, క్రీస్తు అనే బండ పైన అయ్యా నేను కట్టబడేదానికి నువ్వు సహాయం చేయి. ఎన్ని శ్రమలే వచ్చినా, ఎన్ని బాధలే వచ్చినా, ఎన్ని నిందలే వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నిలబడి నీ కొరకు జీవించేదానికి నీ సహాయాన్ని పంపించమని అయ్యా. ఈ రోజు నుండి నీకు ఆయాస్కరం, నీకు వ్యతిరేకం ఏది ఉన్నా అది పారగొడతాను తండ్రి, విసిరేస్తానయ్యా. అయ్యా, నువ్వు లేకుండా నాకు ఏది అక్కర్లేదయ్యా, నువ్వు ఉంటే నాకు చాలు. ఎస్, నీకు వ్యతిరేకమైనది నాకు ఏది వద్దయ్యా. ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటావా? నీ స్థితిని మార్చబోతున్నాడు, నీ పరిస్థితిని మార్చబోతున్నాడు, నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. నమ్మిన వారు చపలుడు దేవుని నామమున మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన చేయబోతున్నాను. నీ కుడి హస్తాల పైకి చూపిస్తారా? ఈ రోజు నేను నీ కొరకు నేను బ్రతుకుతాను ప్రభు అన్నటువంటి వారు ఉన్నట్లయితే, ఈ రోజు నేను నీ కొరకు నేను జీవిస్తాను ప్రభువా, నన్ను దీవించి, నా కుటుంబాన్ని దీవించి అయ్యా, నా హస్తములు పట్టుకొని ముందుకు నడిపించు ప్రభువా.
నేను వెళ్తున్న మార్గంలో నా తోడు రాయి అన్నటువంటి వారు ఉన్నట్లయితే మీ కుడి హస్తాలు పైకి చూపండి. అయ్యా, నేను చేస్తున్న పనిలో నాకు దీవెన దయచేయి, నేను చేస్తున్న వ్యాపారంలో నాకు దీవెన దయచేయి, వెళ్తున్న పనిలో నాకు తోడుగా ఉండయా, సమృద్ధితో నింపయ్యా అన్నటువంటి వారు ఉన్నట్లయితే మీ కుడి హస్తాలు పైకి చూపిస్తే మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రభువా, నీ వైపు చేతులు చాపిన నీ బిడ్డలకు మీ సహాయాన్ని పంపించుము. నీ వైపు ఎదురు చూస్తున్న వారికి మీ మేలు దయచేయము. నీ యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం త్రోసేయనన్నావు. ఎక్కడ 2-3 కూడి నా నామములో ప్రార్థన చేస్తారు వారి మధ్యలో ఉంటానన్నావు. నీకు స్తోత్రాలు. ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజలను, ప్రత్యేక కుటుంబ సభ్యులను మీరు దీవించండి. స్థానిక సంఘాలను, సంఘ కాపులను, పెద్దలను మీరు దీవించండి. అయ్యానైనా నీ బిడ్డల మంచి సాక్ష్యము కలిగి, నీ ఆత్మతో నింపబడి, నీ ప్రభావంతో నింపబడి, నీ సాక్షులుగా లేవనెత్తబడి, స్థానిక సంఘంలో నీ సాక్షులుగా నిలబడడానికి మీరు సహాయం చేయమని అయ్యా, అనేక ప్రజలు నీ యొద్దకు నడిపించే గొప్ప సాక్షులుగా యేసునామములో మార్చబడుదురు గాక. నీ బిడ్డలు తలపెట్టిన ప్రతి పనిలో యేసునామములో విజయం సాధించుదురు గాక. ప్రతి ఆపదలు, ప్రతి సమస్యలు యేసునామములో తొలగిపోను గాక. గొప్ప మేలులు యేసునామములో మీ బిడ్డలకు చెందును గాక. మీ బిడ్డలపైకి రూపించబడిన ఏ ఆయుధం యేసునామములో వర్తిల్లో కూడా దూరమవును గాక. తండ్రి, మీ బిడ్డలు తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధించావు. ఎబేజు ప్రార్థన మీరు అంగీకరించావు. అయ్యా, నువ్వు నాకు తోడుగా ఉండాలంటే, అయ్యా నువ్వు వెంటనే తోడుగా ఉండడానికి ఇష్టపడినావు. అయ్యా, నా సరిహద్దులు విశాలపరచాయి అన్నప్పుడు వెంటనే ప్రార్థన అంగీకరించి సరిహద్దులు విశాలపరిచావు. అయ్యా, కీడు రాకుండా నన్ను కాపాడాయి అంటే కాపాడినావు. నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. అయ్యా, నీ హస్తం నాకు తోడుగా ఉండాలన్నప్పుడు ఎస్, నా హస్తం నీకు తోడుగా ఉంటుంది, నువ్వు ముందుకు సాగు అని ఎబ్బేస్తో చెప్పావు. ప్రభా, అట్టి దీవెన, అట్టి అభిషేకం, అట్టి ఆశీర్వాదం యేసు నామములో నమ్మి ఇక్కడ ప్రార్థనలో ఉన్నవారు, ఈ శబ్దం యంత్రం ద్వారా వింటున్న వారి జీవితంలో యేసు నామములో నెరవేరును గాక. తండ్రి, స్తోత్రాలు తెలియజేస్తూ ప్రేమతో ఆహ్వానించిన మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, ప్రయాసతో మాతో కలిసి వచ్చిన బృందాన్ని దీవించమని, మీ బిడ్డల ప్రయాస ప్రభునందు వ్యర్థం కాకుండా మీ బిడ్డలపైకి నీ దీవెన, నీ ఆశీర్వాదమును అనుగ్రహించి మీ బిడ్డల కుటుంబాలలో మేలుతో నింపమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ నిండిన సహవాసం, సన్నిధిని ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యమైన సన్నిధి, ఆయన సమాధానమైన వెలుగు మనందరికీ తోడయుండి నడిపించబడదుము గాక. వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా మా యొక్క హృదయపూర్వక వందనాలు. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.